హలో ఆల్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రిషికేష్. సో ఇక్కడి నుంచి నీలకంఠ మహాదేవ్ టెంపుల్ అని చెప్పేసి ఉంది. ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. టైం అరౌండ్ 6:14 అవుతుంది. మనం రీచ్ అయ్యేసరికి 7:80 అవుతుందంట. 7:08. సో 22 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో రిషికేష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా కన్ఫర్మ్ అయితే ఆ టెంపుల్ని అయితే విజిట్ చేస్తారు. త్రివేణి ఘాట్ నుంచి నా రూమ్ ఒక 3 కిలోమీటర్స్ చెప్పచ్చు. 3 కిలోమీటర్స్ దూరం ఉంది. అంటే ఇదంతా ఘాటే. అక్కడి నుంచి ఇక్కడ దాకా గంట టైం అంటే 20 కిలోమీటర్స్ గంట టైం అంటే మీరు చూసుకోండి, అంటే ఎంత టర్నింగ్స్ ఉంటాయి. ఓకే దెన్ అది చూడండి, గంగానది అక్కడి నుంచి వస్తుంది. మొత్తం మన గంగానది పక్కనే ఇంకా మనం ట్రావెల్ చేస్తాం అక్కడ వరకు. అండ్ చూడండి, గంగా జిప్ లైన్ కానీ, బంగీ జంప్ కానీ, ఇలా చాలా ఉంటాయి ఇక్కడ. అడ్వెంచరస్ యాక్టివిటీస్ చాలా చేయవచ్చు. రోడ్ అయితే కొంచెం కచ్చాపచ్చా ఉంది. ఐ మీన్ ప్యాచెస్ ఉంది. సో చూసుకొని వెళ్ళాలి. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇది నా 108 టెంపుల్స్లో నీలకంఠ మహాదేవ్ టెంపుల్ కూడా ఒకటి. అండ్ చాలా ఉన్నాయి ఇంకా, బట్ అన్నీ కవర్ చేసుకొని వెళ్ళాలంటే టైం దొరకదు. కంపల్సరీ 108 అంటే స్టేట్ వైజే వెళ్ళాలి. స్టేట్ వైజ్ వెళ్తేనే కవర్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే అప్పుడు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఈ రోజుకైతే మహాదేవ్ టెంపుల్ చూసుకున్నాం. ఇట్లాంటి వెదర్లో రైడ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక నాకు. చాలా అయితే టర్నింగ్స్ ఉన్నాయి, మొత్తం టర్నింగ్సే ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు అయితే. సో 22 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుంది. అందుకే ఎంత టైం పడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఈ రూట్లో వెళ్ళాలి. ఇప్పుడు దిగుకుంటే వెళ్ళాలి, ఎవ్వరు లేరు అనుకుంటా. నేను ఒక్కనే పోవాలా. నీలకంఠ కానీ, లక్ష్మణ్ జూలా ఇవన్నీ ఇటే ఉన్నాయి. సో టేకర్ నాన్న, జాగ్రత్త వెళ్ళ. ఈ కాయాకింగ్ అంతా ఇదంతా కూడా రివర్ రాఫ్టింగ్ ఇదంతా. సో ఒక్కడే వెళ్తున్నావు, జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళు. బఫెల్లో వస్తూ అక్కడ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ రివర్ క్రాస్ చేయాలనుకుంటా. సో అతను చెప్పింది కరెక్టే అయితే. మోస్ట్లీ మనం జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్, మోస్ట్లీ 5 కిలోమీటర్స్ రావచ్చు. దాని తర్వాత ఒక డౌన్ అయితే ఇట్లా డౌన్కి అయితే వెళ్ళిపోవాలి. బ్యూటిఫుల్ ప్లేస్ అసలు నిజంగా. చూడండి, కింద నుంచి గంగా నది వెళ్తుంది. మనం ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇప్పుడు. ఫొటోస్ దిగుతారు. సో ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ వెళ్తే ఏంటో నాకు తెలీదు. శ్రీ నీలకంఠ మహాదేవ్ మందిర్ మార్గాన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. పేడతో వెల్కమ్ చెప్తుంది మనకి. ఫొటోస్ అయితే బాగుంటుంది. చూడండి, నీళ్ళు ఎంత బ్లూ కలర్లో ఉన్నాయి. ఇది నీళ్ళు వస్తుంది. ఇదేంటి నన్ను చూసి ఏమంటాను ఇలా? ఓహో, నా కలరా. ఇలాంటి ప్లేస్లో ఒక్కడే వెళ్తున్నావు అంటే నేను గట్స్ రావు. ఇంత పొద్దున ఎవరు రావట్లేదు ఇంకా. మళ్ళీ నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 అట్లా వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే కొంచెం టైం కలిసి వస్తే ఏమన్నా యాక్టివిటీస్ చేయవచ్చని. ఈ రూట్లో 5 o'clock అంటే చూసుకోండి ఇంకా. సో మనతోటే వస్తుంది. సారీ, మనమే గంగా రివర్తో అయితే ముందుకు వెళ్తున్నాం. ఈ మంకీస్ ఏంది అసలు? ఎన్ని ఉంటాయరా నాన్న. అఫ్కోర్స్ వాటి ప్లేస్లోకి మనకు వచ్చి ఎన్ని ఉంటాయంటే, ఇప్పుడు మనుషుల్లోకి వచ్చి అవి ఉన్నాయంటే అవి కూడా అనుకోవచ్చు కదా ఎన్ని ఉన్నాయరా బాబు అని. వా
ఇక్కడ చూడండి అసలు రివర్ ఎలా కనిపిస్తుందో. సో చాలా ఫ్లో ఉంది. నిన్న గంగమ్మ ఊళ్ళోకి దిగి మనమైతే వాటర్ నీళ్ళైతే నెచ్చిన చల్లుకున్నాం. రోడ్ అయితే బాగాలేదు, మొత్తం ప్యాచ్లు కాదు అసలు, బాగాలేదు రోడ్డు. పక్క నుంచి ఇంకా కొండ ఇవి చూడండి, ఇవి చాలా జాగ్రత్త ఉండాలంటారు ఇవి, ఎందుకంటే ఎప్పుడన్నా విరిగిపడే అవకాశం ఉంటుంది. అది చూడండి, ఏ కలర్ ఇది, బ్లూ కలర్ కాదు, గ్రీన్ కలర్ కాదు, ఆ కలర్ ఏంటో ఐడియా ఉంటే చెప్పండి నాకు. సో ఇలాంటి ప్లేస్లో టెంట్ అలా ఉంటుందంట, అక్కడ కిందకి వెళ్ళి టెంట్ వేసుకొని ఉండొచ్చు అంట. రిసార్ట్స్ ఉన్నాయి ఇలాంటివి చూడండి, ఈ క్రాసింగ్ ఉన్నాయి, ఈ క్రాసింగ్ టెంట్కి రూట్ అది. ఐదర్ టెంట్ కన్నా లేకుంటే కయాకింగ్ కానీ రివర్ రాఫ్టింగ్ కానీ అలాంటి వాటి కోసం అది కిందకి వెళ్ళడానికి. అది చూడండి కదా, ఇవన్నీ రిసార్ట్స్ అంట. బా రట్టపాని రిసార్ట్ అంట, వ్యాలీ కింగ్ అంట. సో ఆ కిందంతా కూడా హోమ్ స్టేస్ ఉన్నాయి చూడండి చాలా. అక్కడికి ఎలా వెళ్తారు, రూట్ కూడా లేదు మరి, వేరే రూట్ ఉండొచ్చు మరి. ఈవెన్ ఇప్పుడు ఈ రూట్ పైకి అయితే ఎలా ఉందో అది కూడా అలా ఉండొచ్చు. చాలా అయితే బీభత్సంగా ఉంది. అది చూడండి, అది అక్కడ చూడండి అసలు ఇలా ఎడ్జ్లో కట్టారు అసలు. ఇవన్నీ రిసార్ట్స్ అనుకుంటా మేబీ. అదిగోండి, ఈ టర్నింగ్ చూడండి అసలు ఎలా ఉందో. నాకు అసలు ఈ టర్నింగ్స్ అంటేనే భయం. అసలు నా డ్రీమ్ రైడ్ అంటే ఇంకా డ్రీమ్ రైడ్ అని చెప్పాలి. బీభత్సమైన రైడ్ ఇది. చూడండి ఎంత హైట్లో ఉన్నాయి అవి. ఏం రిసార్ట్స్ రా నాయన, ఇక్కడ ఎలా కట్టారా. సో అవన్నీ కింద క్యాంపింగ్ అవన్నీ ఇక్కడ కూడా మనం స్టే చేయవచ్చు. వాటర్ పక్కనే, గంగా రివర్ పక్కనే మనం స్టే చేయవచ్చు. ఒక అన్న అయితే పైకి హెల్ప్ అడిగాడు, మరి చూద్దాం. చూడండి అసలు ఎలా ఉందో, చూపిస్తాను దగ్గరగా. नीलकंठ जा रहा हूँ. हाँ बैठो, आराम से बैठो. काम करता हूँ ना. नहीं, ये घूमने के लिए आया. घूमने के लिए आया. हाँ काम करता हुआ. अच्छा तुम काम करते हो उधर. अच्छा घर नीचे है. इधर है. ये पहाड़ों पे कैसा रहता है भैया? ये पहाड़ों पे कैसा रहता है? माట్లాడదాం कुछ पढ़ने को. नहीं ये पहाड़ों से कैसा रहता है, ये खाना पीना कैसा है, नीचे से जाना? एक नंबर है. हाँ एक नंबर है. खाना पीना का पूरा नीचे से ले सकते हैं. कैसे जाते नीचे? नीचे कैसे जाते? अभी तो मैं रेलवे से उतर के आ रहा हूँ हरिद्वार से. अच्छा रात को बैठा, पहुंचा. अच्छा गांव ऊपर है तुम्हारा? गांव ऊपर है और ऊपर है. अच्छा अच्छा नीचे ऋषिकेश से पैदल से इधर तक आया? पैदल नहीं आया मैं, बीच में अपने होटल में रुका था दूसरा. अच्छा दूसरा जो होटल है गाँव में. हाँ हाँ अच्छा अच्छा हाँ हाँ अच्छा होटल ने सो के इधर आया. अच्छा ఎండ అయితే వచ్చింది. అది చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంటారంట. వా బ్యూటిఫుల్ ప్లేస్. ఇలాంటి ప్లేసెస్లో స్టే చేయడం నిజంగా. అక్కడ పైన ఒక ఇల్లు ఉంది చూడండి, అక్కడ ఎలా కట్టారు అసలు. ఓ ఉదర్ తక్ कैसा पहुंचता भैया? हाँ वो ऊपर वाला एक है ना.
हाँ मस्जिद है वो ऊपर का एक है ना। हाँ रियल गैस। अच्छा अच्छा రోడ్ ఉందంట, అందుకే అంత దూరం పోయారట. అది తెలుసు కానీ అంత దూరం కట్టాలని ఐడియా వానికి ఎట్లా వచ్చింది. సో ఏంటంటే मेरा रोड असल बात है। हाँ शेर भी आते इधर। हाँ अरे अच्छा గోమాత అంటున్నాడు చూడండి. అసలు అయితే ఆయన ఊరు పైన ఉంటుందంట. బట్ ఏంటంటే ఆయనకు ఇక్కడికి పులులు అవి కూడా వస్తాయంట. రీసెంట్గానే కబువా రీసెంట్గా జరిగిందంట. అందుకే ఆయన కింద స్టే చేసి నైట్ రాకుండా అక్కడే స్టే చేసి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయినాక వస్తున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే బైక్ కింద బైక్స్ రెంటల్ దొరుకుతాయి, తీసుకొని రండి. మీకు లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ దొరుకుతుంది. అంటే చాలా ప్లేస్లో ఉండొచ్చులే కానీ మీరు ఆ ప్లేసులు తిరగాలి. రిషికేశ్ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి నీలకంఠ మహాదేవ్ టెంపుల్ని. రియల్గా ఆసమ్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఎంత బాగుందంటే జర్నీ, బ్యూటిఫుల్ జర్నీ. నాకైతే నేను యాక్చువల్లీ ఆయనను వదిలేసా. నాకే బండి ప్రాబ్లం అవుతుంది, ఇంకా ఆయన అంటే బండి ఇంకా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ కొంచెం దూరం రాగానే ఆగేసా, ఎక్కించుకున్నా. పాపం ఆయన ఎలా ఇంత దూరం నడుచుకుంటూ వెళ్తారు అంటే వాళ్ళకు మామూలే, అవన్నీ నడుచుకుంటూ వెళ్తారు. కాకపోతే బట్ లిఫ్ట్ ఇస్తే పాపం ఆయనకి కొంచెం టైం సేవ్ అవుతుంది, ఎంతో కొంత ఏదో ఒకటి అవుతుంది కదా. ఆయన పని ఏదో చూసుకుంటాడు, ఆయన కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనం. ఇప్పుడే చూడండి సూర్యబాబు పైకి వస్తున్నాడు, సన్ రైజ్ అవుతుంది. చలి పెడుతుంది కూడా. నేను ఇప్పటివరకు వైజర్ ఓపెన్ చేస్తాను, అందుకే బీభత్సం చలి పెడుతుంది. అది చూడ మొత్తం ఎండ పడుతుంది, ఇటేమో ఎండలేదు. అది చూస్తే ఇటు బిస్కెట్ అవుతాం మనం. అది చూడండి ప్లేస్ ఇంకా బా కళ్ళకు కొడుతుండగా. బాబాయ్ అక్కడ పక్కకు పో బాబాయ్, నువ్వు ఎందుకు అది చేస్తున్నావు? మైన్ గావ్ అంటే ఇది మైన్. ఇక్కడ షేర్స్ అదే పులులు కూడా తిరుగుతాయంట. రీసెంట్గా చెప్పాను కదా, ఆయన భయపడి అందుకే రాలేదంట. అంటే ఇది ఎంత ఫారెస్ట్లో ఉన్నాం మనం, అంతే. ఇంకా ఫారెస్ట్లో ఉన్నప్పుడు కామన్ అవన్నీ. సో ఇంకా 1.9 కిలోమీటర్స్ ఉంది, అంటే ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. ఒక 9 minutes ఏమో చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ అయితే దిగలేము ఇక్కడ, ఎందుకంటే ఆగి ఫొటోస్ కూడా వ్యూ పాయింట్ చూడండి. అసలు గోప్రోలో చూపిస్తున్నాయి కదా, ఇంకా ఫొటోస్ ఎందుకులేండి. అది ఎలా ఉంటున్నారు అసలు. रास्ता है उधर तक? वो नीचे किन्ना बड़ा చూడండి. अच्छा वो जंगल वाला रहता है पूरा? अच्छा पैदल अच्छा వాళ్ళంతా నడుచుకుంటే వాళ్ళు ఉంటారంటారా? అంటే కొంచెం ఆడు ఉంటారు కదా. इधर पार्किंग है बड़ी वाली। किसका? हाँ जाना है. వాళ్ళంతా నడుచుకుంటూ పోయేటోళ్ళు ఉంటారు కదా, అవన్నీ వాళ్ళు ఇల్లు అంట. అంటే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారేమో తెలియదు కానీ అబ్బో ఇది ఎట్లుంది రా నాన్న. అదే సడన్ చేంజ్ చేయాలి గేర్స్ ఎక్కకుంటే. బ్యూటిఫుల్ వ్యాలీ.
నిజంగా మాటలు రావట్లే నాకు చూడండి అసలు ఆ కింద ఇంకక్కడ చూడండి ఎలా ఉంది. లైఫ్లో వన్స్ ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే, తప్పదు, మీకు వేరే ఛాయిస్ లేదు. సో ఇది ఎలా ఉంది అంతా కూడా టెంపుల్స్ కిందికైతే వెళ్ళాలి. నా బండి అయితే అక్కడ పార్క్ చేసా. సో పార్క్ చేసినందుకు ఏం తీసుకోవట్లే కానీ కింద ఏమైనా పర్చేస్ చేయాలని చెప్పేసి అంటున్నారు ప్రసాదం ఇట్లా. సో కిందికైతే దారి ఉంది, చూపిస్తాను చూడండి. नहीं अभी नहीं ऐसे है ना टेंपल. అచ్చా కిందికైతే వెళ్ళాలి. ఇలా మొత్తం ఇక్కడ ఇంటి ఇళ్ళ మధ్యలో ఉంది, చలి మామూలుగా లేదు. ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంభో. సో హోటల్స్ ఉన్నాయి ఇలా చిన్న చిన్న. సో చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఈ స్టాల్స్ మధ్య నుంచే వెళ్ళాలి. ఇదే ఇంకా టెంపుల్కి వెళ్ళేదాన్ని. ఇదే ఇంకా శ్రీ నీలకంఠ మహాదేవ మందిర్ టెంపుల్. సముద్రంలో ఒక ఫైట్ చేసినప్పుడు అమృతం కోసం అక్కడ విషం ఫస్ట్ తాగాలని చెప్పేసి అంటారు. అప్పుడు మన మహాశివుడు విషాన్ని మింగింది ఇక్కడే అని చెప్పేసి అంటారు. ఒకసారి చూడండి, మీకు ఎవరికైనా హిందీ వస్తే ఇక్కడ చదువుకోండి. ఇదే మెయిన్ టెంపుల్. ఇంకా పైనకి వెళ్తే పార్వతీ అమ్మ ఇంకా సిద్ధి టెంపుల్స్ ఉన్నాయంట, చూద్దాం అవి కూడా. ముందుగా అయితే దర్శనం చేసుకొని బయటకు వద్దాం. అది చూడండి అక్కడ పైన మీకు అది కూడా పెట్టుంది ఎలా ఇక్కడ. సో దర్శనానికి ఇలా తీసుకోండి, అక్కడే అమ్ముతారు. ఒక వాటర్ ఇస్తారు అభిషేకం చేయడానికి, అలాగే పూలు ఇంకా మన పూలు ఇంకా అవి ఇస్తారు. తీసుకోండి, 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు అవి చాలా తక్కువ ఉంటారు కాబట్టి, అంటే నేను వచ్చినప్పుడైతే చాలా తక్కువ ఉన్నారు మరి ఇప్పుడైతే. సో అభిషేకం చేయడానికి అయితే ఉంది. సో మిస్ చేయకండి అది, అందుకే మళ్ళీ ఆ అవకాశం అయితే రాదు అన్ని టెంపుల్స్ దగ్గర. యాజ్ యూజువల్ మన తెలుగు వాళ్ళు కలిసారు మళ్ళీ వైజాగ్ నుంచి అంట. సో ఎక్కడికి నేను అదే చెప్తుంటే కదా, మన ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగు వాళ్ళు అయితే ఉంటారు పక్కా అని. సో చూడండి రిషికేశ్లో నీలకంఠ స్వామి టెంపుల్లో అక్కడ ఉన్నారంటే చూసుకోండి. ఇంకా ఇలా మన వాళ్ళు అంతే ఇంకా మన వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో దర్శనం అయితే అయిపోయింది, ఇంకా వెళ్తున్నాను. అండ్ పార్వతీ అమ్మవారి టెంపుల్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉందంట, 10 పైన ఉందంట. బైక్ మీద వెళ్ళొచ్చు అంట, చూద్దాం మరి వెళ్ళొచ్చా లేదా. ఇంకా 1.5 కిలోమీటర్ పైకి వెళ్ళాలంటే చూడాలి మరి. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఫస్ట్ ఊరికే వెళ్ళాను, కానీ మీరు కూడా పాలు అవి అయితే వాటర్ అవి తీసుకొని అభిషేకం చేయడానికి మంచి టైం దొరుకుతుంది మీకు. అభిషేకం చేయండి. ఇక్కడ లింగ రూపంలో కాకుండా మీకు కేదార్నాథ్లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ చిన్నగా ఉన్నాయి, చాలా చిన్న, సేమ్ కేదార్నాథ్ టైప్లో కానీ చాలా చిన్నగా ఉంది శివలింగం. సో చాలా బాగా అనిపించింది చేసినంతసేపు, చాలా బాగుంది కూడా. అక్కడ ఉన్నంతసేపు కూడా మంచి వైబ్ అయితే ఉంది. నిజంగా అది ఇక్కడ ఉన్నందుకే వస్తుందేమో. అది ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో. ఇంక ఇప్పుడు పార్వతీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. అయితే పార్వతీ అమ్మవారు పైన ఉంటారంట, 2 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి. నేను అసలు గోప్రో బ్యాటరీ మర్చిపోయినా. పార్వతీ అమ్మవారు అయితే ఇట్లా పైకి వెళ్ళాలంట.
చూద్దాం అలా. పార్వతీ మందిర్ చూడండి ఇక్కడ ఉంది. ఇలా పైకి వెళ్ళాలంట, కాకపోతే రోడ్ అసలు బాగాలేదు. మొత్తం అయితే ఆఫ్ రోడింగ్. ఇంకా బైక్ లవర్స్ అయితే నిజంగా లవ్, మీకు ఈ రోడ్ అయితే మస్తు వస్తుంది. చూడండి ఎలా ఉందో. రోడ్డు మేబీ వేస్తారేమో ఇన్ ఫ్యూచర్లో, బట్ ఇప్పుడైతే మొత్తం ఆఫ్ రోడింగే ఉంది. సో లొకేషన్ చూడండి, పార్వతీ అమ్మ మందిర్ ఇది. సో ఇలా వెళ్ళాలంటే ఇక్కడ పైన స్టేర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మీకు పైన కనిపిస్తుందా? ఇక్కడ అక్కడ పైన, ఆ పైన ఉందంట టెంపుల్. ఇలా కొంచెం దూరం అయితే వెళ్ళాలంట. ఒక కార్ అయితే ఉంది అక్కడ ఆగి. ఇట్లా విలేజ్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలనుకుంటా. అంటే ఇలాంటి టెంపుల్స్ అప్పుడప్పుడు హైక్ చేయాలి కంపల్సరీ, మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా దూరం ఉన్నట్టున్నాయి, మొత్తం విలేజ్ లాగా ఉంది కానీ ఎవరు లేరు ఇక్కడ. ఇంత దూరం వచ్చి చూడకుండా పోతే ఇలా కనీసం. సరే టైం లేదు, బట్ తొందరగా వెళ్దాం. चाचा इधर टेंपल किधर है? हमार पार्वती अम्मा टेंपल, 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 पार्वती अम्मा टेंपल ये है ऊपर जाना है. నాకు తెలిసి ఎవ్వరు ఉన్నారు అనుకుంటా ఇట్లా. ఏ మందిర్ రాస్తా किधर है? మందిర్ మందిర్ ఇద్దరు. ఓకే వచ్చేసినాం కదా ఫైనల్లీ. అమ్మా సగం టెన్షన్ పోయింది నిజంగా. అమ్మా సో అక్కడ నీలకంఠ స్వామి ఉంటే ఇక్కడేమో పార్వతీ అమ్మ టెంపుల్ ఉంది. ఈడ కూడా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అమ్మా అమ్మా ఇదిగోండి గాయస్, ఇదే ఇంకా పార్వతీ అమ్మవారి టెంపుల్. మాతా భువనేశ్వరి సిద్ధిపీఠ్ మందిర్ పార్వతీ గ్రామ్. यही है. అంత కింద నుంచి వచ్చినందుకు మంచి ఆశీర్వాదం అయితే దొరికింది ఇక్కడ. ఇక్కడ పూజారి మంచిగా చేశాడు. ఎవరు లేరు, ప్రజెంట్ నేను ఒక్కనే ఉన్నాను, ఇంకొక అతను ఉన్నాను నాతో పాటు. సో ఇక్కడ చూడండి మంచి వ్యూ ఉంది టెంపుల్ దగ్గర నుంచి. సో ఎవరైనా వస్తే నీలకంఠ రిషికేష్ నుంచి, ఇన్ కేస్ రిషికేష్ వస్తే ఈవినింగ్ టైంలో హారతి చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నీలకంఠ మహాదేవ టెంపుల్ చూసుకోండి. అలాగే అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఈ పార్వతీ అమ్మ టెంపుల్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ అమ్మవారు తపస్సు చేశారని చెప్పేసి ఇక్కడ స్వామీజీ చెప్తున్నారు. సో మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇక్కడ. ఈ కొండల మధ్య ఇలా పీస్ఫుల్ అయితే మీకు దొరుకుతుంది, చాలా ప్రశాంతత అయితే దొరుకుతుంది. నిజంగా నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా వెళ్దాము. మీకు అమ్మవారి
టెంపుల్ కూడా పెడతాను. అలాగే ఇక్కడ కాళికామాత అమ్మవారు ఉన్నారు, చూపిస్తాను చూడండి. దూరంగా చూడండి అక్కడ ఇల్లులు. అక్కడ యాక్చువల్లీ అది ఒక రివర్. అది ఆ రివర్లో కూడా అక్కడ ఇల్లులు కట్టుకొని ఉంటారు. మరి అది ఏ ఏరియానో తెలీదు. సో నా బైక్ దగ్గరికి అయితే వచ్చేసాను, ఇక్కడ పార్క్ చేసిన. నేను ఇంకో కార్ తప్ప ఇక్కడ ఏం లేదు, హర్యానా నుంచి. ఇక వెళ్దాం. గోప్రోలో అయిపోయింది బ్యాటరీ.